ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటంటే, సో జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇస్తాను. వాట్ ఈస్ మీన్ బై దిస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో జనరల్ గా మనకి 1991 లో ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో, సో మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఏంటంటే దే ఆల్ ఎంటర్డ్ ఇండియా. ఓకే, సో మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, సో జనరల్ గా వీ ఓపెన్ అప్ our economy. So a lot of MNCs, major service sector has entered India, but most of the services are outsourced anamata. So general ga లైక్ మనం చూసంటాం లైక్ బీపీఓ సర్వీసెస్, ఓకే, టెలిమార్కెటింగ్, ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది మనం అవుట్ సోర్సింగ్ అనేది మేజర్ గా ఉండేది. వాళ్ళ యొక్క యాక్చువల్ స్ట్రాటజిక్ ఇన్నోవేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి రాలేదన్నమాట. ఓకే, సో మేజర్ ఆఫ్ ద వర్క్ ఏంటంటే క్లయింట్ ఉంటారు, మనం ఆ వర్క్ అనేది అవుట్ సోర్స్ ఇస్తే మనం ఆ వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఎండోస్ చేసేసడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఓకే, ఐటీ ఫర్మ్స్ అనేవి ఆ రకంగానే జనరల్ గా మనం వర్క్ చేస్తాము. సో ఏంటిది ఈ జీసీసీస్ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో రీసెంట్ గా ఏంటంటే ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది, బికాస్ ద జీసీసీస్ మార్కెట్ హ్యావ్ గ్రోన్ డ్రాస్టికల్లీ ఇండియాలో. ఓకే, సో మార్కెట్ కూడా చాలా గ్రో అవుతుంది జీసీసీ మార్కెట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై దిస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎంఎన్సీ, ఒక ఎంఎన్సీ ఉంది, ఆ ఎంఎన్సీ యుఎస్ లో ఉంది. ఓకే, సో దిస్ ఎంఎన్సీ ఇస్ ఎండోస్డ్, ఓకే, ఆర్ అవుట్ సోర్స్ ఇట్స్ వర్క్ టు ఇండియా సమ్ ఐటీ కంపెనీకి. ఓకే, సో ఐటీ ఏ అనే కంపెనీకి ఏంటంటే అవుట్ సోర్స్ ఇచ్చింది. సో దీనివల్ల సో ఆల్మోస్ట్ ఒక 2000 జాబ్స్ ఉండేవి. ఓకే, సో 2000 ఎంప్లాయీస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేవారు. సో ఆటోమేటిక్ గా ఈ వర్క్ ఏదైతే ఉందో, సో ఈ వర్క్ అనేది వీళ్ళు కంప్లీట్ చేసుకుని క్లయింట్ కి అనేది ఆటోమేటిక్ గా ఎండోస్ చేసేసేవారు. ఓకే, సో ఇది యాక్చువల్ గా జరిగేది. సో ఇప్పుడు ఈ జీసీసీస్ అంటే ఈ యుఎస్ ఏం చేస్తుందంటే, సో దీని యొక్క మెయిన్ సెంటర్స్ అన్నమాట. ఓకే, సో జీసీసీస్ అంటాం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అంటే వీళ్ళ ఫర్మ్స్ కి సంబంధించి స్పెసిఫిక్ గా ఐటీ ఫర్మ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జీసీసీస్ కెన్ బి ఎనీ సెక్టర్, ఇన్ ఎనీ సెక్టర్ పెట్టొచ్చు. ఓకే, వాళ్ళ జీసీసీ సెంటర్ ని తీసుకొచ్చి ఇండియాలో పెట్టారు అనుకోండి. ఓకే, సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కంపెనీకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓకే, న్యూ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓకే, ఆ ప్రాసెసింగ్, ఐటీకి సంబంధించిన ఆ ప్రాసెసింగ్, ఆ డెవలపింగ్, సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ న్యూ ఇన్నోవేషన్స్ ఏదైతే ఉందో అది మొత్తం అంటే ద మేజర్ మెయిన్ వర్క్ ఏదైతే ఉందో అవి ఇక్కడ జరుగుతాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేజర్ ఐటీ పూల్ మొత్తం ఇక్కడ అట్రాక్ట్ అవుతారు అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా ఈ జీసీసీ సెంటర్స్ వీళ్ళు వర్క్ చేసేస్తున్నారు, ఎవ్రీథింగ్ న్యూ టెక్నాలజీస్, న్యూ ఇన్నోవేషన్స్ అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ సెంటర్స్ అనేది ఇండియాలో పెడుతున్నారు ఇప్పుడు.